దేవుడు తలుచుకుంటే ఎంత ఎత్తుకి ఎదిగినా గట్టిగా లాగొకడు కుట్టాడు అనుకోండి, మళ్ళా కింద పడిపోతారు. తన్ను తాను మనిషి హెచ్చించుకుంటే, తన్ను తాను మనిషి తాను గొప్పవాడుగా భావిస్తే దేవుడు మనిషిని మరలా మొదటి స్థితికి, లేదంటే ఇంకా అంతకన్నా దౌర్భాగ్యకరమైన నీచ స్థితికి కూడా దేవుడు తీసుకెళ్తాడు. అందుకే ఎప్పుడు కూడా మనకు కలిగినటువంటి ప్రతిదీ దేవుని దయ, దేవుని అనుగ్రహం, దేవుని కృప అన్న ఆలోచనతో దేవుని పట్ల మనం కృతజ్ఞత కలిగి బ్రతికి ఉంటే దేవుడు అంతకంతకు ఒక ఉన్నతమైనటువంటి స్థితికి దేవుడు మనల్ని ఖచ్చితంగా తీసుకెళ్తాడు. ఆయన ఎప్పుడు మనం కలిగి ఉన్నటువంటి వాటి విషయంలో ఎప్పుడూ దేవునికి మనం కృతజ్ఞత కలిగిన వారముగా ఉన్నప్పుడు, ఎక్కడైనా మనలో అహంకారం అన్నది, గర్వం అన్నది, పొగరు అన్నది ఎక్కడైనా గాని దేవుడికి కనపడితే మరలా దేవుడు మన మొదటి స్థితి కంటే కూడా దారుణమైన స్థితికి